మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా? దేవుడు హెల్ప్ చేస్తాడు మీకు. లేండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, మీరు మా అక్కలు అనుకోండి, మా అక్కలు మా చెల్లెలతో సమానం. నేను మీకు చెప్తున్నాను వాస్తవం. ఇది శాశ్వతం కాదు. మీకు రోజు వస్తే 2000 రావచ్చు. భయంకరమైన నరకం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు అనుకుంటారు? ఏం లేదు, మీరు చనిపోయిన తర్వాత మీ వాళ్ళు వస్తారు, 1-2 రోజులు ఏడుస్తారు, తీసుకుపోయి పాతి పెడతారు. ఆ తర్వాత మీది ఒక ఫోటో గోడకు పెడతారు. కానీ నీ జీవితం అక్కడ స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ కన్ను మూసేవు అంటే అక్కడ కన్ను తెరుస్తావు. అది నిత్య నరకం ఉంది, పరలోకం ఉంది. మీరు పరలోకానికి రావాలి. మీరు ఎవ్వరూ నరకానికి వెళ్ళడం ఇష్టం లేకనే యేసు ప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. అందుకని మానేసేయండి. మానేస్తారా? ఇప్పుడు వెళ్ళిపోతారా? మీరు ఇప్పుడే వెళ్ళిపోతాను అంటే మీకు నేను ఏమన్నా సాయం చేస్తాను. మీరు కావాలంటే ఏదైనా కూరగాయలు కొట్టు పెట్టుకుంటారా, కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుంటారా, సోడా బండి పెట్టుకుంటారా? నేను పెట్టిస్తాను మీరు ఈ పని మానేస్తాను అంటే. కానీ ఇంక ఇక్కడ ఎప్పుడు కనిపించకూడదు. ఈ రోజుతో వదిలేయాలి. వదిలేస్తావా? చెప్పమ్మా, నీకు అప్పులు ఎన్ని ఉన్నాయి? ఎంత? ఎందుకు చేశారు అప్పులు? స్థలం కొని ఇల్లు ఎవరు ఏడిచాడమ్మా? నువ్వు చేసేదేమో ఇక్కడ వ్యభిచారం. నువ్వు స్థలం కొని ఇల్లు కట్టకపోతే ఎవరు ఏడిచారు? తప్పమ్మా, మానేసేయండి. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా హోటల్లో పని చేసుకుని నెలకు 10,000 ఇస్తారు కదా. నువ్వు ఎంత సంపాదించినా దేవుడు నీ లోపల కనుక లేకపోతే నీ సంపాదన మొత్తం చిల్లిబడిన సంచిలో చిల్లరేస్తే ఎంత గ్యారెంటీ అంత గ్యారెంటీ. అదే నువ్వు కనుక దేవుడు నమ్ముకుంటే పోతాయి, ఎటు వెళ్ళిపోతాయి. అదంతే, అది అక్రమ సంపాదన. అదే మీరు కనుక దేవుడు నమ్ముకుంటే నెలకు 5,000 రూపాయలు సంపాదించినా చాలా సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. అందుకని దయచేసి మీరు మారండి. మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు. ఒక యేసు ప్రభు మాత్రమే దేవుడు. ఆయన మన పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు. మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, ఎందుకంటే మీరు మా అక్క చెల్లెలతో సమానం. అందుకని మీకు చెప్తున్నాను. నేను కూడా ఒకప్పుడు తెలియక భయంకరంగా తిరిగాను. తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీకు కూడా చాలా ప్రశాంతత రావాలి. మీకు ఎప్పుడైనా బాధ కష్టం వస్తే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే కూర్చొని, యేసయ్యా నువ్వు దేవుడు అంట కదా, నాతోటి మాట్లాడతావంట కదా, ఒకసారి నాతోటి మాట్లాడు, నాకు పలానా బాధ ఉంది, పలానా కష్టం ఉందంటే ఆయన తీసేస్తాడు. పిలిస్తే పలికే దేవుడు యేసు ప్రభు. కానీ మీరేమో మరి ఆయన నమ్మకుండా ఎవరెవరో నమ్ముకొని ఈ పాడు పనులు చేస్తున్నారు.